విశ్వనాథ్ గురించి చెప్పాలంటే సంగీత స్వరం శంకరాభరణం గురించి చెప్పాలి. మనిషి విలువల నుంచి జనించిన సప్తపది గుర్తుకు రావాలి. కళల కలయిక సాగర సంగమం ఆకళింపు చేసుకోవాలి. కల్మషం లేని ప్రేమ స్వాతిముత్యంతో జతకట్టాలి. కళ గొప్పతనాన్ని ఆవిష్కరించే స్వర్ణకమలం, స్వర ప్రవాహ సిద్ధమైన స్వరాభిషేకం, శృత్వమైన సరిగమల శృతిలయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు సంగీత భాండాగారాలు, విలువల వేదాలు. సినిమాలకు ప్రబంధ గౌరవాన్ని అందించిన ఆ కళా తపస్వి పుట్టినరోజు రేపు. హీరోయిజంతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు విశిష్ట కథాగమనాన్ని పరిచయం చేసి కొత్త శకానికి నాంది పలికిన కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలోని పెదపుల్లివరు గ్రామంలో జన్మించారు. తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం. తండ్రి సినిమా పంపిణీ సంస్థలో పనిచేస్తుండడం వల్ల బాల విశ్వనాథ్కు సినిమాలతో అనుబంధం ఏర్పడింది. విజయవాడ, గుంటూరులో విద్యాభ్యాసం చేసిన ఆయన 18 ఏళ్ల వయసులోనే మద్రాస్ వాహిని స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. బహుశా ధ్వనితో అంతటి సంబంధం ఉన్నందునో ఏమో విశ్వనాథ్ సినిమాల్లో సంగీత సాహిత్యాలకు సముచిత గౌరవం లభిస్తుంది. సిచ్యుయేషన్ బాగా తెలుసు కాబట్టి ఆశుగా అవుతున్నాయి. అట్లా అంటే ఒక ట్యూన్కి మనం అనుకోకుండా సిచ్యుయేషన్ పెట్టును దీని లిరిక్ ని సాహిత్యాన్ని మనసులో పెట్టుకుని మీకు ఎక్స్టెంపోర్ ఎలా వస్తారు అనేసి జస్ట్ లైక్ అక్షరాల కావు అమ్మోరి అక్షతలు మరు జన్మకి నీకు మహాలక్ష్మి శేషలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమావాలంటే ఎన్ని యాత్రాలు ఏకమావాలంటే ఎన్ని యాత్రాలు ఏకమైన చోట వేద మాత్రాలు ఏకమైన చోట. ఉద్యోగరీత్యా సౌండ్ డిపార్ట్మెంట్లో ఉన్న విశ్వనాథ్ దృష్టంతా దర్శకత్వం మీదే ఉండేది. ఈ విషయాన్ని గమనించిన వాహిని అధినేత బిఎన్ రెడ్డి ఆయన్ను సౌండ్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్కు మార్చారు. దీంతో బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి ప్రజ్ఞావంతుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారు విశ్వనాథ్. మూగ మనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన సుడిగుండాలు చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. తన ప్రతిభా పాటవాలతో దుక్కిపాటి మధుసూదన్ రావు, అక్కినేని నాగేశ్వరరావు దృష్టిని ఆకర్షించిన విశ్వనాథ్ ఆత్మగౌరవం చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తొలి సినిమానే నాగేశ్వరరావుతో చేసిన ఆయన మళ్లీ 1990లో సూత్రధారులు తీశారు. ఈ సినిమాతో సహా విశ్వనాథ్ సినిమాలన్నీ హీరోయిజానికి దూరంగా సందేశాత్మక విలువలతో సాగినవే. ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగింది నాలో వెలిగింది. మృగత్వాన్ని సాధుతత్వం మట్టుబెట్టగలిగితే, దానవత్వాన్ని మానవత్వం జయించగలిగితే, గోసి నవ్వులతో ముత్యాలు కురిపించవలసిన పసిపాపలు అమానుషంగా చంపబడే తల్లిదండ్రుల వారసులుగా విషాదంలో బ్రతకనక్కర్లేదు. 100 ఏళ్లు నిండు ముత్తైదువులుగా ఉండవలసిన ఆడపడుచులు అక్రమంగా బలైపోయే భర్తల గుర్తుగా
వైధవ్యంతో బ్రతకనక్కర్లేదు. బిడ్డల చేతుల్లో కన్ను మూయాలనుకున్న తల్లిదండ్రులు అర్ధాయుష్గా హతమార్చబడే బిడ్డలను తలుచుకుంటూ గర్భశోకంతో బ్రతకనక్కర్లేదు. సర్వే జనా సుఖినో భవంతు అన్నది నిజం చెయ్యాలంటే మానవత శృతి కావాలి, మమత పల్లవి కావాలి, శాంతి స్వరం కావాలి, సౌభ్రాతృత్వం భావం కావాలి. ఈ వైతాళిక గానానికి కావాలి మనందరం సూత్ర. 35 ఏళ్ల యువకుడు దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం చిత్రాన్ని నంది వరించడం, అది కూడా తొలి సినిమాకే కావడం ఆ రోజుల్లో సంచలనం. అనంతరం ఉండమ్మ బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, సీతా మహాలక్ష్మి లాంటి చిత్రాలతో విశ్వనాథ్ ప్రస్థానం అద్భుతంగా అప్రతిహతంగా సాగింది. విశ్వనాథ్ ప్రస్థానంలో సిరిసిరిమువ్వ ఓ బంగారు మైలురాయి. ఈ సినిమాతో కళా తపస్వి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాతోనే వేటూరి సుందరరామూర్తి సింగిల్ కార్డ్ రచయితగా సినీ తెరంగేట్రం చేశారు. మరి కొత్తగా ఉంది. ఏమి డాన్స్ ఇది? నా పిండాకుడు. అదే పిండా గిరగరు. పిండా గిరగరు వాటికి అదేనండి, తల్లి గర్భంలో పిండం ఎలా గిరగిరా తిరుగుతుందో దాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్యులు కనిపెట్టిన నృత్యమే ఈ పిండా గిరగరు. గుడ్ 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 గుడ్. ఇలాంటి కొత్త కొత్తగా మన జనానికి కావాల్సింది. ఇదిగో పంతులు, నువ్వే మన పిక్చర్ డాన్స్ డైరెక్టర్. ఇంటర్వ్యూల ముందు 2, ఇంటర్వ్యూల తర్వాత 4 పెట్టి పాడే షూటింగ్ ప్రారంభించేద్దాం. ప్రారంభించండి. నేను నేర్చుకున్నదంతా మట్టి కొట్టుకుపోయిన తర్వాత ఏం జరిగితే నాకే. నాదం సయ్యంది పాదం అనుగింది వేళ చెలరేగింది ఒక రాసలీల